అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, సర్వ విధముల పూజలకు అర్హుడైన ఆ ఏకేశ్వరుడు, సర్వ సృష్టికర్త, వివిధ గ్రంథాలలో వివిధ పేర్లతో పిలువబడే ఆ ఏకేశ్వరుడు, సర్వ సృష్టికర్త అల్లాహ్ యెహోవా అక్షర పరబ్రహ్మ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆత్మీయ అతిథులకు, నా బంధుమిత్రులకు, నా సోదరులకు నా యొక్క నమస్కారాలు. అలాగే మీ అందరికీ కూడా, భరత జాతి జనులందరికీ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నింటికీ కల్లా, కేవలం భారతదేశం కాదు, అఖండ భారతదేశమైన సమస్త ప్రపంచానికి 5160వ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదర మహాశయులారా, ఈ యొక్క ఉత్సవం ఈ హాల్కి మాత్రమే పరిమితం కాదు. ఈ యొక్క భగవద్గీత ఉత్సవము ఈ హాల్కి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో, ఏ మతస్థులైనా కానీ వారందరూ కూడా ఈ భారతదేశం నుంచే పుట్టారు. ఎందుకంటే మన మహర్షులు ఆది దంపతులు ఎవరండి? ఆది దంపతులు అంటే శివ పార్వతులు అని మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా జవాబిస్తారు. ఆ యొక్క శివ పార్వతులే సంతానమే మనమందరము కూడా. ప్రపంచ దేశాల్లో ఎవరు ఎక్కడ ఉన్నా కానీ వారందరూ కూడా వారి యొక్క సంతానమే. కనుక వారందరికీ కూడా భగవద్గీత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదర మహాశివులారా, మరి ఈనాటి కార్యక్రమము నిర్వహించింది ఎవరు? ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి. ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ భగవద్గీత శ్లోకాలను మనకు వినిపించారు. ఆ చిన్న చిన్న పిల్లలు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క సనాతన సందేశ కేంద్రం అనే సంస్థ, దాని యొక్క అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ షేక్ ముంతాజ్ ఇమాం గారికి దీని శ్రేయస్సు చేరుతుంది. ఎందుకంటే ఆయన ముస్లిం అయినప్పటికీ తన స్వార్థం కోసం ఆలోచించగా చిన్న చిన్న పిల్లలను, పెద్దవాళ్లను అనాథ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ దాన ధర్మాలు, అలాగే పిల్లలకు భగవద్గీత శ్లోకాలను నేర్పుతున్నారు. ఇది నిజమైన మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు. కేవలము హిందువులు మాత్రమే కాదు దీనికి, ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి అర్హులు. మేము సైతం మీతో పాటు ఉన్నాము అనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని, అలాగే సమధర్మ ప్రచార పరిషత్ యొక్క అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గౌడ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే సోదర మహాశివులారా, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ గ్రంథం కానీ అవతరించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేవలము వాటి యొక్క ఉత్సవాలు జరుపుకోవడానికే మన గ్రంథాలు అవతరించాయా, లేక దానివల్ల మనము ఏదైనా ఒక సందేశం తీసుకోవాలన్నా? ఉదాహరణకు మనము ఏదైనా ఒక చిన్న బండిని తీసుకుంటే దాని వెనుక ఒక మాన్యువల్ బుక్ వస్తుంది. అది ఎందుకోసము? దాంట్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళడము రాసుకోవడానికా? కాదు, ఆ బండిని ఎలా ఉపయోగించాలి చూసుకోవడానికి ఆ మాన్యువల్ బుక్ మనకు వస్తుంది. మరి సాధారణ బండికే నడవడానికి మాన్యువల్ బుక్ తయారు చేసేవాడు ఇస్తే, మరి ఇంతటి పెద్ద బండి మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా గడపకూడదు, ఇరుగు పొరుగు వారితో ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి అనే ఆదేశాలు స్పష్టంగా రాసి ఉంటాయి ఆ భగవద్గీతలో, వేదంలో, ఉపనిషత్తుల్లో, బైబిల్లో మరియు ఖురాన్లో. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజు మనము మన ధర్మ గ్రంథాలకు దూరమై ఉన్నాము. మన ధర్మ గ్రంథాలకు దూరమై మనమందరము కూడా నీ మతం వేరు అంటే నీ మతం వేరు, నా మతం గొప్ప అంటే నా మతమే గొప్ప, నీ దేవుడు వేరు అంటే నా దేవుడు వేరు అనే స్థితికి మనము కింద పడిపోయి ఉన్నాము, జారిపోయి ఉన్నాము. వాస్తవంగా అలా ఉందా అంటే ఆ సర్వ సృష్టికర్తన దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రపంచంలో ధర్మము క్షీణించి అధర్మము ప్రబలుతుందో అప్పుడు నేను నా ప్రత్యేక దూత ద్వారా మానవులకు రుజుమార్గం చూపించడానికి ధర్మ గ్రంథాలను అవతరింపజేస్తాను అని భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని యొక్క అర్థం సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశమునచ్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించుచుందును అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా స్పష్టంగా భగవద్గీతలో తెలియజేశారు. మరి ఇదే విషయాన్ని ఖురాన్లో కూడా తెలియజేశారు, ఇదే విషయాన్ని బైబిల్లో కూడా తెలియజేశారు. ఈ సందర్భం కాదు కాబట్టి కేవలం భగవద్గీత శ్లోకాల ద్వారానే మనం నిరూపించాలి కాబట్టి నేను కేవలం భగవద్గీతతోనే నిరూపిస్తున్నాను. లేదంటే మనకు అన్ని గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. అలాగే శివపార్వతుల యొక్క సంతానమే మనం అందరం కూడా నేను చెప్పాను ఇంతకుముందు. దాని ప్రూఫ్ మనకు ఖురాన్లో కూడా లభిస్తుంది. దానికే ఆదం మరియు హవ్వ అలైహిస్సలాం అని ముస్లింలు అంటారు. క్రైస్తవులైతే ఆడమ్ అండ్ ఈవ్ అని కూడా అంటారు. దానికే సంస్కృతంలో శివ పార్వతులు ఆది దంపతులు అని తెలియజేస్తారు. మరి సోదర మహాశివులారా, మనము ఈ ప్రపంచంలో చేయవలసిన పని ఏమిటి, మనలో మార్పు ఎప్పుడు ఎలా రావాలి అని తెలవాలంటే మన ధర్మశాస్త్రాలకు దగ్గరై ధర్మశాస్త్రాలు ఏవైతే బోధిస్తున్నాయో దాని ప్రకారంగానే మనము మన జీవితాన్ని గడపాలి అని భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకంలో సర్వ సృష్టికర్త అనే దేవుడు తెలియజేస్తున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయదగినది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవు ఈ ప్రపంచంలో కర్మము చేయదగును అని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో తెలియజేశారు. కనుక మనమందరము కూడా ద్వేష భావన లేకుండా ఒకరి మతాన్ని ఒకరము గౌరవిస్తూ మన మతాన్ని మనం కాపాడుకుంటూ జీవితం గడిపితే ఈ అల్లకల్లోలాలు గొడవలు కొట్లాటలు అనేవే ఉండవు. ఈ రోజు మనం ప్రపంచంలో చూస్తున్నాము, ప్రతి చిన్న విషయానికి కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. మనము ఒకరిని ఒకరము ద్వేషించుకుంటున్నాము. దాని నివారణ ఎలా జరగాలి అంటే మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమి. ఏ జనులైతే ద్వేష భావన లేకుండా అందరితో మైత్రితో కరుణతో స్నేహపూరితంగా ఉంటారో అలాంటి వారే నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని శ్రీకృష్ణ పరమాత్ములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ములను మనము గౌరవిస్తున్నాము అంటే ఆయన యొక్క మార్గంలో మనము నడవాలి. ఒకవేళ మనము ఎవరినైనా ద్వేషిస్తున్నాము అంటే భగవద్గీతను మరియు శ్రీకృష్ణ పరమాత్మను నమ్మట్లేదు అన్నట్టే. అలాంటి భావన మనలోకి వెళ్ళిపోవాలి. నేను ఎక్కువ సమయం తీసుకోను, చివరిగా ఒక చిన్న శ్లోకం వినిపించి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ శ్లోకం ఏమిటి అంటే, షేక్ ముంతాజ్ ఇమాం గారు, ఇంతకుముందు నేను పేరు చెప్పాను, ఆయన చిన్న పిల్లలలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, దానివల్ల ఆయనకు లాభం ఏమిటి అని చాలా మందిలో ఒక అపోహ డౌట్ ఉంది. ముస్లిం కదా ఆయన మత మార్పిడి ఏమైనా చేస్తున్నాడా అనే డౌట్ ఉంది. మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం సార్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి. మేము భగవద్గీత జయంతి కార్యక్రమం చేస్తున్నాము అంటే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు ముస్లింలు కదా, భగవద్గీత జయంతి కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు, మత మార్పిడి ఏమైనా చేస్తున్నారా అనే అపోహ వాళ్ళలో ఉంది. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, ఖురాన్ గ్రంథాన్ని నమ్మే ఏ ముస్లిం కానీ, ఆ సర్వ సృష్టికర్త దేవుడు అల్లాహ్ పైన నమ్మకం ఉన్న ఏ ముస్లిం కానీ మత మార్పిడి చేయడు. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో మత మార్పిడి అంటే హరాం, నిషేధం అని తెలియజేసింది. ఆ యొక్క అవగాహన లేని వాళ్ళు కొందరు స్వార్థపరులు ఆ పని చేస్తున్నారు. కానీ మాకు ఆ దురదృష్టం లేదు. మా ఉద్దేశం ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు
భగవద్గీతలో తెలియజేశారు. యహిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయీం పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. దీని యొక్క అర్థం, అతి రహస్యమైన ఈ గీతా బోధనను నా భక్తులకు ఎవరు ఉపదేశించునో, ఎవరు బోధిస్తారో అట్టి వారు మిక్కిలి ఇష్టులు, వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో తెలియజేశారు. ఆ శ్లోకం ద్వారానే మేము కూడా మోక్షానికి అర్హులు కావాలంటే భగవద్గీతను వాడల ప్రతి గల్లీలో ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కనుక ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్.